బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఇక్కడ ఒక సంభాషణ గురించి మీకు చెప్తున్నాను, అది చూడండి. ఇది ప్రళయ దినాన అల్లాహకు ఆయన దాసులకు నడుమ కొనసాగుతుంది, దీనిని ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి అని దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సంభాషణ గురించి తెలియచేశారు. అల్లాహ్ ఈ విధంగా పలుకుతాడు: ఆదం సంతానమా, నేను అన్నం అడిగాను కానీ నీవు నాకు అన్నం పెట్టలేదు. దాసుడు ఇలా అంటున్నాడు: ఓ అల్లా, నీవు సర్వలోకాలకు ప్రభువి, నీవు అందరికీ భుక్తిని ప్రసాదిస్తావు, నీవు ఆహారం అడగటం ఎలా సాధ్యం? అల్లా ఈ విధంగా పలుకుతాడు: ఫలానా వ్యక్తి ఆకలిగొని నిన్ను అన్నం పెట్టమని అర్థించాడు, నీవు అతడికి అన్నం పెట్టలేదు. ఒకవేళ నీవు అతడికి అన్నం తినిపించి ఉన్నట్లయితే నేడు నా వద్ద పొందగలిగేవాడివి. అల్లా ప్రళయ దినాన ఈ విధంగా పలుకుతాడు: ఆదం సంతానమా, నేను జబ్బుపడినప్పుడు నీవు నన్ను పరామర్శించలేదేమిటి? దాసుడు: ఓ నా ప్రభువా, నేను నిన్ను ఎలా పరామర్శించగలను? నీవు సర్వలోకాలకు ప్రభువి కదా. అల్లా ఈ విధంగా పలుకుతాడు: నాకు చెందిన ఫలానా దాసుడు జబ్బుపడిన విషయం నీకు తెలియదా? కానీ నీవు అతడిని పరామర్శించలేదు. ఒకవేళ నీవు అతడిని పరామర్శించి ఉన్నట్లయితే నిశ్చయంగా నీవు నన్ను అతడి వద్ద పొందేవాడివి, అనగా నా ప్రీతి నీకు లభ్యమై ఉండేది అని అర్థం. అల్లా తిరిగి ఈ విధంగా పలుకుతాడు: ఆదం సంతానమా, నేను నిన్ను నీరువమని అడిగాను కదా, కానీ నీవు నాకు నీటిని తాగించలేదేమిటి? అల్లాతో దాసుడు ఈ విధంగా పలుకుతాడు: ఓ నా ప్రభువా, నేను నీకు ఎలా నీటిని తాగించగలను? నీవు సర్వలోకాలకు ప్రభువి కదా. అల్లా ఈ విధంగా పలుకుతాడు: నాకు చెందిన ఫలానా దాసుడు నిన్ను నీటిని అడిగాడు కానీ నీవు అతడికి నీటిని తాగించలేదు. ఒకవేళ నీవు అతడికి నీటిని తాగించినట్లయితే నిశ్చయముగా నీవు నన్ను అతడి వద్ద పొందేవాడివనే విషయాన్ని నీవు గుర్తు పెట్టుకో. గుర్తించలేదా? ఇది ముస్లిం అనే గ్రంథముల నుండి సేకరించడం జరిగింది. అలాగే ఛానల్ని కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ యొక్క పవిత్రమైన వాక్యాలని మనం అందరం అర్థం చేసుకొని ఆచరించాం. థ్యాంక్ యూ ఆల్.